హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మార్వడీలు బిజినెస్లో ఎందుకు నెంబర్ వన్గా ఉండగలుగుతున్నారు, ఎలాంటి క్వాలిటీస్ అంటే ఎలాంటి లక్షణాలు వారిని బిజినెస్లో సక్సెస్ అయ్యేలా చేస్తున్నాయి, ఒక్కో లక్షణానికి ఉదాహరణగా ఒక మార్వడి సక్సెస్ఫుల్ బిజినెస్ స్టోరీని చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ లైఫ్లో ఎదగటానికి ఈ క్వాలిటీస్ చాలా ఉపయోగపడతాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో రాజస్థాన్లో ఒక చిన్న ప్రాంతం మార్వార్. అందులో మార్వడి అనే ఒక కమ్యూనిటీ ఉంది. దీని నుంచి వచ్చిన వారే మార్వడి. వీరు దేశం మొత్తం వ్యాపార రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారనే చెప్పాలి. ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్, ఇమామి, ద టైమ్స్ గ్రూప్ వంటి బిజినెస్ ఓనర్స్ ఈ మార్వడి కమ్యూనిటీ నుంచి వచ్చిన వారే. మార్వడి కమ్యూనిటీ మొత్తం సంపాదన లెక్కిస్తే అది రాజస్థాన్ జీడిపి కంటే ఎక్కువే ఉంటుంది. అంతేకాదు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీలలో 6% అంటే $228 బిలియన్ మార్వడి కమ్యూనిటీ వారికి సంబంధించిందే. ఇండియాలో బిలియనియర్లలో 42% మంది మార్వడి వర్గానికి చెందినవారే. అంతేకాకుండా 50% ఇండియన్ స్టార్టప్లలో ఖచ్చితంగా ఒక మార్వడి కోఫౌండర్ అయినా ఉన్నారు. మార్వడీస్ బిజినెస్లో సక్సెస్ సాధించడంలో వారికి దోహదపడే లక్షణాలేంటో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్వాలిటీ బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్. అంటే అన్ని అడ్డంకులు బద్దలు కొట్టడం. జనరల్గా ప్రతి ఒక్కరూ రిటైర్ అయ్యాక చాలా హాయిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా ఉన్నారనే చెప్పాలి. లక్ష్మణ్ దాస్ మిత్తల్. ఈయన రిటైర్ అయ్యాక బిజినెస్ చేయాలి అని అనుకున్నారు. పైగా ఆ బిజినెస్ లాస్ అయ్యింది. అయినా కూడా పట్టు వదలకుండా, అధైర్యపడకుండా తన కంపెనీని ఇండియాలోనే మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా నిలబెట్టారు. అంతేకాకుండా అతను ఇండియాలోనే ఎక్కువ వయసున్న బిలీనియర్గా తన 92 సంవత్సరాల వయసులో బిలీనియర్ అయ్యారు కూడా. అతని ఆదాయం 23,000 కోట్లకు చేరుకుంది. ఇతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవారు. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అతను ఎల్ఐసి జాబ్లు చేసేవారు. తను ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నప్పుడు తన సంపాదనలో కొంత మొత్తం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేవారు. దాని వలన అతనికి ఫైనాన్స్ అలాగే పెట్టుబడి పైన మంచి అవగాహన వచ్చింది. ఈ డబ్బులు అతనికి రిటైర్ అయ్యాక చాలా ఉపయోగపడ్డాయి. లక్ష్మణ్ దాస్ జీ 1995లో తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అతని తండ్రి ఆహార ధాన్యాల వ్యాపారి. అంటే రైతులకి ముందుగానే డబ్బులిచ్చేవారు. విత్తనం, ఎరువులు, విత్తనాలు ఇవన్నీ అందించి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు పంటని విక్రయించి రుణాన్ని చెల్లించేవారు. కానీ ఆ సమయంలో పంట కొయ్యడానికి నెలల సమయం పట్టేది. ఎందుకంటే అన్ని పనులు చేతులను ఉపయోగించే చేసేవారు. అందువల్ల పంట కొయ్యడానికి ఎక్కువ సమయం పట్టేది. ఆ సమయంలో వర్షం లేదా తుఫాన్ కారణంగా తరచూ పంటలు నాశనం అయ్యేవి. దాంతో తను రిటైర్ అయ్యాక తను చేసే బిజినెస్ వల్ల అటు రైతులకి, ఇటు తన తండ్రిలాగా బిజినెస్ చేసే వారందరికీ పని సులభం చేయాలి అనుకున్నారు. ఇదంతా కూడా తన దగ్గర ఉన్న కొద్దిపాటి సేవింగ్ అమౌంట్‌తోనే మొదలుపెట్టాలనుకున్నారు. ఆ సమయంలో అతను లూథియానా విశ్వవిద్యాలయంలో అప్పుడే ఇంపోర్ట్ చేసుకున్న జపనీస్ థ్రెష్ గురించి తెలుసుకున్నారు. అలాగే వాటిని ఒక 50 వరకు ఆర్డర్ పెట్టి తెప్పించుకొని వాటిని రైతులకు టెస్ట్ చేయడానికి కోసం పంపించారు. కానీ ఈ మిషన్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కేవలం వరి పంట కోసం మాత్రమే ఈ మిషన్‌ని తయారు చేశారు. దాంతో అతను లాస్ అయ్యి దివాలా తీసే దిశగా అడుగు వేశారు. ఎవరైనా 60 ఏళ్ల వయసులో తన కుటుంబంతో, తన పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు. అటువంటిది బ్యాంక్ ఖాతా మొత్తం జీరోకి వస్తే వారి పరిస్థితి ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా లక్ష్మణ్ దాస్ తన ఆశల్ని వదులుకోలేదు. అలాగే తన ఓటమిని కూడా ఒప్పుకోలేదు. పంటను బట్టి ట్రాక్టర్లలో మార్పులు చేసి మళ్ళీ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకువచ్చి చివరకు ట్రాక్టర్లు విజయవంతం అయ్యేలా చేశారు. ఇలా అతని బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా రైతులు ఎంతో ఇష్టంగా తన ట్రాక్టర్ను కొనేలా చేసుకున్నారు కూడా. దీని నుండి దృఢ సంకల్పంతో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని అవధులు వచ్చినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే లక్షణాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్వాలిటీ హై రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ. అంటే ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ హరిమోహన్ బంగూర్జీ గురించి. అతనికి ఒక సిమెంట్ కంపెనీ ఉండేది. అది 2002 సంవత్సరంలో చాలా నష్టాలు చూడవలసి వచ్చింది.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. పైగా కంపెనీ కోసం తీసుకున్న అప్పు వల్ల 19% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చేది. కోట్ల రూపాయలు వడ్డీకే సరిపోయేవి. ఒక ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీతో 50-50 పార్ట్నర్‌షిప్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ డీల్‌తో మోహన్‌జీ కంపెనీ నష్టాల నుండి బయటపడొచ్చు కూడా. మరోవైపు ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు ఈ డీల్‌తో ఇండియన్ మార్కెట్ మీద మంచి పట్టు సాధించాలని చూస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి 2 పార్టీలు అగ్రీమెంట్ పేపర్ మీద సైన్ పెట్టాలి. కానీ మోహన్‌జీకి తెలుసు ఎక్కడా 50-50 పార్ట్నర్‌షిప్‌లో అంతగా బెనిఫిట్ ఉండదని. అందుకే శ్రీ సిమెంట్ ఫౌండర్ అయిన తన తండ్రి వేణుగోపాల్ బంగూర్జీతో, "నాన్న, నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ కంపెనీని ఒక మంచి స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తాను" అని చెప్పి ఆ డీల్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. జనరల్‌గా కంపెనీ రిస్క్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఆ రిస్క్ నుంచి బయటపడాలి, ఇలాంటి పార్ట్నర్‌షిప్ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అనుకుంటారు. కానీ అతను దీనికి విరుద్ధంగా వెళ్లారు. అలాగే తాను మొదటిగా ఆలోచించింది ఏంటంటే, కంపెనీ కాస్ట్‌ని తగ్గించి ఎఫిషియన్సీ అంటే ఎక్కువ పని జరగడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టారు. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్రోల్‌ని శుద్ధి చేశాక దాని నుంచి చాలా కోక్ మిగిలిపోయేది. మోహన్‌జీ సిమెంట్ చేసే విషయంలో ఈ కోక్‌ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని భావించారు. ఎందుకంటే కోల్‌కి బదులుగా కోక్‌ని ఉపయోగించడం ద్వారా 40% రేట్ వరకు మిగులుతుంది కాబట్టి. కానీ ఈ కోక్‌ని యూజ్ చేసే టెక్నాలజీ యూరోప్‌లోనే బాగా ఉపయోగించేవారు. దాంతో అతను తన టీమ్‌లో కొంతమంది ఇంజినీర్లని యూరోప్‌కి పంపించారు. వారు అక్కడ బాగా ట్రైన్ అయ్యి వాటిని ఇక్కడ అమలు చేస్తారని భావించారు. అయితే 2003లో వల్లభ్ బన్సాలీజీ అనే ఒక ఇన్వెస్టర్ మోహన్‌జీ కంపెనీని విజిట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్టర్ అక్కడ ఒక విషయాన్ని గమనించారు. అది ఏంటంటే కంపెనీలో ఉన్న నార్మల్ వర్కర్ నుండి కంపెనీ చైర్మన్ వరకు అందరికీ ఫ్యాక్టరీలో జరిగే ప్రతి విషయం మీద ఒక మంచి అవగాహన ఉండడం. దాంతో అతనికి నమ్మకం వచ్చి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా 2003 నుంచి 2004 చివరి నాటికి కంపెనీ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా, ఆదాయం 10 సంవత్సరాలలో 6,00,00,000 నుంచి 1,000,00,000కు పెరిగింది. ఇంతకుముందు పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీ గురించి చెప్పుకున్నామో, తర్వాత ఆ ఫ్రెంచ్ సిమెంట్ కంపెనీ ఆంధ్రాలోని ఇంకో కంపెనీతో కలిసి 25 టన్నుల సిమెంట్‌ని ఉత్పత్తి చేస్తే, శ్రీ సిమెంట్స్ ఒక్కటే 1,35,00,000 టన్నుల సిమెంట్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ ఆ ఫ్రెంచ్ కంపెనీని కొనే స్థాయికి ఎదిగింది. కొన్నిసార్లు మార్వాడీలు తమ బిజినెస్‌లో కొత్త వ్యూహాలను రచిస్తూ సక్సెస్ వైపుకు నడిపించడానికి ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు అని దీని నుంచి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్వాలిటీ అడాప్టివ్ అండ్ ఆపర్చునిటీ అంటే కొత్తగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం. ఎవరికైనా తన 20 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోవడం, అలాగే ఫ్యాక్టరీలో కార్మికుల సమ్మె జరిగి 1 సంవత్సరం పాటు ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం, ఆ పైన తన సోదరుడు చనిపోవడం, ఇంత జరిగినప్పుడు ఎవరికైనా జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు అజయ్ పెరుమాళ్జీ. తన 22 ఏళ్ల వయస్సులో తన తండ్రి మరణించడం, టెక్స్టైల్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 16 రోజుల తర్వాత వారి టెక్స్టైల్స్ మిల్లులో సమ్మెల కారణంగా మూసివేయబడ్డాయి. అలా ఆ ఫ్యాక్టరీని సంవత్సరం పాటు మూసేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన అన్నయ్య అశోక్‌జీ చనిపోవడంతో తన అన్న భార్య మరియు పిల్లల బాధ్యత కూడా తనపైనే పడింది. 1984లో కేవలం 29 సంవత్సరాల వయసులో తను తన కంపెనీ చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఆ సమయంలో అతనికి పరిశ్రమపై పెద్దగా అవగాహన లేదు. అంటే పెద్దగా అనుభవం కూడా లేదు. అలాగే అతనికి వ్యక్తిగత జీవితంలో చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఈ బిజినెస్ వదిలేసి వేరొక బిజినెస్ చేయాలి అని అనుకున్నారు. ఎందుకంటే వస్త్ర పరిశ్రమలో ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వం పెట్టే ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో నాణ్యతతో కూడుకున్న వ్యాపారాన్ని చేయడం చాలా కష్టంగా మారింది. ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా ఒక విషయం తెలుసుకున్నారు. అదేంటంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటుందని. ఆ కంపెనీ పేరే నికోలస్ లాబొరేటరీస్. ఆ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి తనకు ఒక అవకాశం ఇవ్వమని, దాన్ని ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్తానని నమ్మకంగా చెప్పి, ఆ కంపెనీని వారి నుంచి కొనుగోలు చేసి, తన హార్డ్ వర్క్ అలాగే తెలివితేటలతో ఒక మంచి పొజిషన్‌కి రీచ్ అయ్యి 14,000,00,00,000 ఆదాయానికి తీసుకెళ్లారు. దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక కొత్త విషయాన్ని
మార్వాడీలు ఎలా అడాప్ట్ చేసుకుంటారు, అలాగే దాన్ని ఎలా సక్సెస్ దిశగా తీసుకెళ్తారు అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న క్వాలిటీ ఏంటంటే ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్. అంటే ఉన్నదాన్ని కొత్తగా ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని. జనరల్‌గా స్నాక్స్ టాపిక్ వచ్చినప్పుడు చాలా వరకు గుర్తొచ్చేది హల్దీరామ్స్. మార్కెట్‌లో డామినోస్ అలాగే మెక్‌డొనాల్డ్స్ వంటి బ్రాండ్లు ఉన్నప్పటికీ చాలామంది హల్దీరామ్స్‌ని కూడా ప్రిఫర్ చేస్తారు. అసలు 'హల్దీరామ్స్' అనేది ఎలా మొదలయ్యింది అనే విషయానికి వస్తే 1919లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో గంగా బిషన్ అగర్వాల్‌జీ కుటుంబం భుజియాని అమ్మేవారు. అప్పుడు అతని వయసు కేవలం 11 ఏళ్ళు మాత్రమే. అతను ఒక మార్వాడి. అదే సమయంలో బికనీర్‌లో ఉన్న చాలామంది వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడడానికి భుజియాని అమ్మడమే మార్గంగా పెట్టుకునేవారు. అందరి భుజియా దాదాపు ఒకేలా ఉండేది. దీంతో అతను అమ్మే భుజియా అందరూ అమ్మే భుజియా కన్నా భిన్నంగా ఉండాలి. అలాగే ఇంకా ఎక్కువ టేస్ట్‌గా ఉండాలి అని అనుకున్నాడు. ఎన్నో రెసిపీస్‌ని ట్రై చేసేవాడు. దానిలో భాగంగా అప్పట్లో అందరూ శనగపిండితో మాత్రమే భుజియాను తయారు చేసేవారు. అయితే ఇతను బేసన్ అలాగే మోత్ అనే 2 ఐటెమ్స్‌ని మిక్స్ చేసి తయారు చేసేవారు. బేసన్ వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా మోత్ వల్ల క్రిస్పీ అంటే కరకరలాడుతుంది. వీటి వల్ల అందరి భుజియా కన్నా ఇతని భుజియాకి డిమాండ్ ఎక్కువయ్యి చాలా త్వరగా అమ్ముడుపోయేవి. ఆ తర్వాత ఈ భుజియాకి ఒక మంచి పేరు పెడితే ఆ బ్రాండ్ అందరికీ రీచ్ అయ్యి తన భుజియా సేల్ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఫేమస్ అయిన ఒక మహారాజా అయిన డూంగర్ పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ భుజియా పేరుని డూంగర్ సేవ్ అని పిలిచేవారు. దీంతో తన సేల్ ఇంకొంచెం పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్మల్ భుజియా కాదు, మహారాజ్ డూంగర్ భుజియా. అప్పట్లో వేరే వాళ్ళ భుజియా కేజీ 2 పైసలకి అమ్మితే తను 5 పైసలకి అమ్మడం మొదలుపెట్టారు. అయినా కూడా జనం తను అమ్మే భుజియా టేస్ట్ ఉండడం వల్ల బాగా ఎక్కువగా కొనేవారు. దీంతో రోజురోజుకి సేల్ బాగా పెరిగింది. బిజినెస్‌ని కొన్నాళ్ళ తర్వాత కోల్కతా, అలాగే నాగ్పూర్‌లకు ఎక్స్‌పాండ్ చేశారు. అక్కడ సెపరేట్ బ్రాంచ్‌లని పెట్టారు. తనకి ఉన్న ఇద్దరు కొడుకులకి అందులో ఒక్కో బ్రాంచ్ బాధ్యతల్ని అప్పగించారు. అయితే నాగపూర్‌లో భుజియాకి అంతగా క్రేజ్ లేదు. దీంతో మహారాష్ట్రలోని అతని వ్యాపారం పెద్దగా ఉండేది కాదు. కొన్నాళ్ళు అక్కడి మార్కెట్‌ని పూర్తిగా గమనించి 2 మార్పులు తీసుకురావడానికి కృషి చేశారు. అక్కడి వారికి కొత్త చిరుతిళ్ళు అలవాటు చేయడంతో పాటు అప్పటి వరకు అక్కడ లడ్డూ లాంటి నార్మల్ స్వీట్స్ మాత్రమే ఉండేవి. అలాంటి సమయంలో అతను కాజు కట్లీని పరిచయం చేశారు. అక్కడ తన షాప్‌కి వచ్చే కస్టమర్లతో బాగా మాట్లాడడం, వారికి టీ కూడా ఆఫర్ చేసేవారు. అలాగే వారు కొన్నా, కొనకపోయినా కాజు కట్లీని వారికి టేస్ట్ చేయడానికి ఇచ్చేవారు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అతనికి పెద్ద ఆర్డర్స్ వచ్చి ఎక్కువ సంపాదన ఉంటుంది అని ముందే అంచనా వేశారు. దీంతో కొన్ని నెలలకి ఇండియాలో స్వీట్ మార్కెట్ షేర్స్‌లో హల్దీరామ్ 34.7%కి చేరుకుంది. అలాగే వారి సంపాదన 80,000 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఇది ఒక తరం కష్టం మాత్రమే కాదు. అతని మనవలు కూడా దీనిని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో గమనించాల్సిందేంటంటే, కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతని తీసుకుంటున్నారు. ఒకరు ప్రొడక్షన్ మీద, ఇంకొకరు ప్యాకింగ్ మీద, ఇంకొకరు సేల్స్ మీద, అలాగే న్యూ బ్రాంచెస్ అంటే ఢిల్లీలో చాందినీ చౌక్ లాంటి ప్లేసెస్‌లో వారి వ్యాపారాన్ని విస్తరించడం లాంటివి చూసుకుంటున్నారు. ఫైనల్‌గా మనం గమనించాల్సిందేంటంటే, హల్దీరామ్స్ అనేది ఒక ఇన్నోవేటివ్ స్ట్రాటజీ. అంటే ఉన్నదాన్ని కొత్తగా ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే లక్షణంతో స్టార్ట్ చేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న క్వాలిటీ డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యం. ఇది బీహార్‌లోని ఒక మార్వాడి కుటుంబం నుంచి ముంబైకి వచ్చి స్క్రాప్ డీలర్‌గా పనిచేసిన ఒక వ్యక్తికి సంబంధించిన స్టోరీ. ఈరోజు అతని కంపెనీ టర్నోవర్ 16,000 కోట్లకు చేరుకుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద మైనింగ్ కంపెనీ. అలాగే అతన్ని మెటల్ కింగ్ అని పిలుస్తారు. అతనే వేదాంత్ రిసోర్సెస్ ఫౌండర్ అలాగే చైర్మన్ అనిల్ అగర్వాల్. చిన్నతనంలో తనకి చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో అతను 15 సంవత్సరాల వయసులో తన చదువును వదిలిపెట్టి అతని తండ్రి వ్యాపారంలో చేరాడు. అతను ఎప్పుడూ కలలు కనేవాడు. తన సొంతగా ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ అవ్వాలని. దాంతో అతను ముంబై వచ్చేశాడు. ఆ సమయంలో అతని దగ్గర డబ్బులు లేవు. అలాగే అతనికి అక్కడ ఎవరూ తెలీదు కూడా. కొన్ని రోజులకి అతనికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి అప్పటికే స్క్రాప్ వ్యాపారం చేసేవాడు. అతడు తన రూమ్‌లో అనిల్ అగర్వాల్‌ని ఉండమని చెప్పాడు. అప్పుడు అనిల్ అగర్వాల్ కేబుల్ కంపెనీ నుండి స్క్రాప్‌ని తీసుకొని కర్మాగారాలకు అమ్మేవాడు. అలా స్క్రాప్ డీల్ చేస్తున్న సమయంలో
1976లో తను స్క్రాప్ తీసుకునే చోట నుండి షంషేర్ స్టెర్లింగ్ కేబుల్ కంపెనీ దివాలా తీయడంతో అతనికి దాన్ని కొనే అవకాశం వచ్చింది. దాంతో దాన్ని కొనేందుకు అతను 66 లక్షల అప్పు తీసుకున్నారు. ఇప్పటి లెక్క ప్రకారం 10.2 క్రోర్స్ ఉన్నట్టే. ఈ కంపెనీ కోసం అతను పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల తర్వాత 10 సంవత్సరాలు చాలా కష్టమైందని అనిల్ అగర్వాల్జీ తన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఒత్తిడికి, నిరాశకి గురవడం జరిగింది. కానీ 10 ఇయర్స్ తర్వాత 1986లో అతను స్టెరిలైట్ ఇండస్ట్రీని కొనడం జరిగింది. అదే వేదాంత రిసోర్స్‌గా మారింది. అలాగే 2007లో సెసగోవా అనే ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే కంపెనీని కొన్నారు. 2011లో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కెయిరన్ ఇండియాను కొన్నారు. అతను అల్యూమినియం, జింక్, రాగి గనులు ఇండియాలోనే కాకుండా సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అతని సంపాదన 83,000 కోట్లకు చేరుకుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అనిల్ అగర్వాల్ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. అందుకే అతన్ని మెటల్ కింగ్ అని పిలుస్తారు. దీని నుంచి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మార్వాడీలు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మీదే ఆధారపడకుండా దాన్ని వైవిధ్యంగా ఆలోచిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ అభివృద్ధి చెందడం పైన దృష్టి పెడతారని. ముఖ్యంగా చాలామంది వ్యాపారంలో ఓటమిని చూసినప్పుడు వాళ్ళు దాన్ని చాలా అవమానంగా చూస్తారు. కానీ వీళ్ళు ఓటమి అంటే అవమానం కాదు, అది మన గెలుపుకి ఒక అవకాశం అన్నట్టు చూస్తారు. ఇలాంటి లక్షణాలు చాలా మంచి లక్షణాలు మార్వాడీలలో మనం చూడవచ్చు. అవి బిజినెస్‌కి సంబంధించినవైనా, ఇండియన్ ట్రెడిషన్‌కి సంబంధించినవైనా. మార్వాడీలు చాలా ఈజీగా మైగ్రేట్ అవుతారు. వారు ఉన్న ప్రాంతం సొంత ఊరు అని కాకుండా ఇండియాలో ఏ కొత్త ప్రాంతానికైనా వెళ్ళి బిజినెస్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే ఒక కొత్త ప్లేస్‌కి వెళ్ళి వారు బిజినెస్ చేయడమే కాకుండా వారి రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్‌ని కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యి వారు బిజినెస్ పెట్టుకోవడంలో కూడా సహకరిస్తారు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతుంటే వీళ్ళు ఉమ్మడిగా ఉంటూ వ్యాపారం చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే ఫ్యామిలీ పరంగా పేరెంట్స్ నుంచి భార్య, అత్తవారింటికి సంబంధించిన వారితో సహా అందరూ బిజినెస్‌కి ఎంతో వాల్యూ ఇవ్వడమే కాకుండా, వారు వ్యాపారంలో ఎప్పుడైనా నష్టపోయినట్లయితే వెన్ను తట్టి సక్సెస్ వైపు వెళ్ళేలాగా ఎంతో ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ ఇస్తారు. దీని వలన వారు ఒత్తిడి సమయంలో కూడా సక్సెస్ ఎలా పొందాలి అనే దాని మీద చక్కగా దృష్టి పెట్టగలరు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్‌తో మీట్ అవుదాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.